హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ అంజలి. ఓకే నాన్న, ఈ వీడియోలో స్టూడెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఏంటంటే మన 7th క్లాస్ ఇంటీజర్స్ అనే చాప్టర్ ఉంది. దానిలో ఎక్సర్సైజ్ 4లో ఉన్న బట్టి ఈ 5th క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనమ్మా? 5th క్వశ్చన్ అంటే ఒక్కసారి చూద్దామా. ఈ మర్చెంట్ అంటే కొని అమ్మేవారు. మర్చెంట్ అంటే ఎవరు? మర్చెంట్ అంటేనన్నా ఏవైనా కొని అమ్మేవాడు. మర్చెంట్ ఆన్ సెల్లింగ్ రైస్ earns a profit of ₹10 per bag of basmati rice. కన్ఫ్యూజింగ్ ఉందా? మళ్ళీ చెప్తానమ్మా. అమ్మాడంట, రైస్ అమ్మాడు, సెల్లింగ్ రైస్. ఏ రైస్ అమ్మాడు? బాస్మతి రైస్ అమ్మాడు. వ్యాపారస్తుడు బాస్మతి రైస్ అమ్మితే, ఒక్క బ్యాగ్ అమ్మితే తనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది? ₹10 అంట. అంటే తను సపోజ్ ₹50 కొన్నాడు అనుకోండి, 60కి అమ్ముతాడు. అప్పుడు దానికి ఎంత ఎక్స్ట్రా వచ్చినట్టు? ₹10. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం చేస్తాడంటే మీకు చెప్పేటప్పుడు ఎంత అమ్మాడో చెప్పడం లేదు, కానీ తను అమ్మేస్తే తనకి ఒక ₹10 ఎక్స్ట్రా వస్తుంది ఒక బ్యాగ్ మీద. ఏ బ్యాగ్ మీద? బాస్మతి రైస్ బ్యాగ్ మీద ₹10 అంట ఎక్స్ట్రా వస్తుందంట. అలానే ఇంకోటి నాన్ బాస్మతి అంటే మామూలుగా సోనా మసూరి ఇలా అంటారు చూసారా, ఆ బస్తాలు అమ్మితే తనకి లాస్ వస్తుందంట ₹5. బాస్మతి బ్యాగ్స్ మీద ఏమో ₹10 ఎక్స్ట్రా వస్తుంది అమ్మితే, మామూలు రైస్ అమ్మితేనేమో బ్యాగ్కి ₹5 లాస్ వస్తుందన్నమాట. అంటే తను బ్యాగ్ ₹50 పెట్టి కొనుక్కొస్తే తను ₹45కే అమ్ముతున్నాడు. అలా ఇప్పుడు చెప్పండమ్మా, బాస్మతి రైస్ అమ్మితే ఒక్క బ్యాగ్కి ఎన్ని రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది? ₹10. నాన్ బాస్మతి అంటే బాస్మతి రైస్ కానివి అమ్మితే తనకి బ్యాగ్కి ₹5 లాస్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. దాని బేస్ మీద కింద ఇచ్చాడు. ఫస్ట్ బిట్ ఏంటంటే అంటే మర్చెంట్ సేల్స్ 3000 బ్యాగ్స్ అమ్మాడంట. ఏ బ్యాగ్స్? బాస్మతి రైస్. ఇంత మటుకే చూద్దాం. బాస్మతి రైస్ 3000 బ్యాగ్స్ అమ్మాడు. ఒక్కొక్క బ్యాగ్కి ఎన్ని రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది? దానికి ₹10 కదా. అంటే ఒక్క బ్యాగ్ 10 అంటే 3000 బ్యాగ్స్కి తనకి ఎంత రావాలి? ఏం చేస్తూ వస్తుంది? ఒక్కదాని వాల్యూ ఇచ్చాము, ఒక బ్యాగ్ వాల్యూ ఇచ్చాము, 3000 బ్యాగ్స్ అంటున్నాం. అంటే ఎక్కువది కొనుక్కోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? మల్టిప్లై. అంటే 3000 ఇంటూ ఈ 10ని మల్టిప్లై చేస్తే తనకి ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చిందో బాస్మతి రైస్ మీద తెలుస్తుంది. ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ 5000 బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్. 3000 బ్యాగ్స్ ఏమో బాస్మతి అమ్మాడు, 5000 బ్యాగ్స్ ఏమో నాన్ బాస్మతి రైస్ అమ్మాడంట. వీటిలో అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది, ఎక్కువ వచ్చింది. మరి వీటిలో లాస్ కదా. ఒక్కొక్క బ్యాగ్ అమ్మితే ఎన్ని రూపీస్ తనకి తక్కువ వస్తుందని చెప్పాడు? ₹5. అటువంటివి ఎన్ని బ్యాగ్స్ అమ్మాడు? 5000 బ్యాగ్స్. మొత్తం ఎంత లాస్ వచ్చిందంటే 5000 బ్యాగ్స్ ఇంటూ ₹5 వేసుకొని చేస్తే వస్తుందా? క్వశ్చన్ ల్యాండింగ్ ఏమడిగారంటే రెండింటిని కంపేర్ చేస్తే తనకు ఓవరాల్గా లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా? సో మన సమ్ చేద్దాము, అప్పుడు అర్థమవుతుందన్న. ఓకేనన్నా? ఇక్కడ స్టెప్స్ రాసి చూపిస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కొక్క స్టెప్ రాసి నేను చూపిస్తాను. చూడమ్మా, ప్రాఫిట్ గాట్ ఆన్ ఈచ్ బ్యాగ్ ఆఫ్ బాస్మతి రైస్. ఈచ్ అంటే ఒకటి. ఒక బ్యాగ్ బాస్మతి రైస్ అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది? ₹10. అదే నోట్ చేశాను. అలా నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తా అంటే లాస్ గాట్ ఆన్ ఈచ్ బ్యాగ్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ అని రాసేస్తాను. ఓకే స్టూడెంట్స్? ఓకేనా? చూడండి, లాస్ గాట్ ఆన్ ఈచ్ బ్యాగ్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ అంటే నాన్ బాస్మతి రైస్ అమ్మితే ఒక్కొక్క బ్యాగ్కి ఎంత లాస్ వస్తుంది? ₹5. లాస్ అంటే తక్కువే కదా. ఇప్పుడు క్వశ్చన్లోని ఫస్ట్ బిట్కి వెళ్దాము. ఓకేనా? క్వశ్చన్లోని ఫస్ట్ బిట్కి వెళ్తే ఎన్ని బాస్మతి రైస్ బ్యాగ్స్ అమ్మాడు? 3000. అంటే ప్రాఫిట్ ఎంత రావాలి? 3000 × 10. సో ఎన్ని నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ అమ్మాడు? 5000. ఈ రెండింటికి కలిపి బాస్మతి రైస్ ప్రాఫిట్ ఎంత, నాన్ బాస్మతి రైస్ లాస్ ఎంతో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ బిట్కి వచ్చేసరికి 3000 బ్యాగ్స్ అమ్మాడంట బాస్మతి రైస్. మరి 3000 బ్యాగ్స్కి ప్రాఫిట్ ఎంత అంటే నేను స్టెప్ రాసానమ్మా. ప్రాఫిట్ గాట్ ఆన్ 3000 బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్ ఈక్వల్ టు అంటే ఓవరాల్గా ఈ బ్యాగ్స్ మొత్తానికి ప్రాఫిట్ అంటే 1 బ్యాగ్ అమ్మితే ప్రాఫిట్ ఎంత వస్తుందో అది ఇంటూ మన దగ్గర ఉన్న బ్యాగ్స్ మొత్తం వేసాను. అప్పుడు ఎంత వచ్చింది మనకి? 1 బ్యాగ్ ప్రాఫిట్ ఎంతమ్మా? ₹10. ఇంటూ అటువంటి బ్యాగ్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 3000 బ్యాగ్స్ ఉన్నాయి. సో
ఇది రూపీస్. సో ఓవరాల్గా అమ్మితే ఎండింగ్లో మొత్తం చూడు 4 zeros 1 2 3 4 3 1s 3. సో ఓవరాల్గా మనకు అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 30,000 రూపీస్. బాస్మతి బ్యాగ్స్ అమ్మితే తనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత 30,000 రూపీస్. మరి నాన్ బాస్మతి అమ్మారు కదా 5,000 బ్యాగ్స్, దానికి ఎంత లాస్ వచ్చిందో చూద్దామా. చూడన్నా, లాస్ గాట్ ఆన్ 5,000 bags ఆఫ్ నాన్ బాస్మతి రైస్. సో 5,000 నాన్ బాస్మతి రైస్ అమ్మితే తనకి ఎంత లాస్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే ఒక బ్యాగ్ అమ్మితే వచ్చిన లాస్ ఇంటూ టోటల్ అటువంటివి ఎన్ని బ్యాగ్స్ అమ్మాడంటే 5,000. ఒకదాని వాల్యూ వచ్చి ఎక్కువ కొనుక్కోవడం మనకు మల్టిప్లై అని చెప్పే కదా. ఇప్పుడు 1 బ్యాగ్ అమ్మితే లాస్ ఎంత వస్తుంది, తక్కువ 5 రూపీస్. అంటే 5 రూపీస్ ఇంటూ 5,000. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎండింగ్లో 3 zeros పెట్టేశాను. 5 5s 25. సో ఓవరాల్గా ఎంత లాస్ వచ్చింది 25,000 రూపీస్ లాస్. బాస్మతి బ్యాగ్స్ అమ్మితేనేమో 30,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, అంటే అమౌంట్ ఎక్కువ వచ్చింది. నాన్ బాస్మతి అమ్మితేనేమో 25,000 తక్కువ వచ్చింది. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఏమన్నారంటే చూడండి, వాట్ ఈస్ హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఎ మంత్. ఆ మంత్ మొత్తం ప్రాఫిటా లాసా అంటే ఆ రెండు అమౌంట్లని కంపేర్ చేస్తే మనకి తెలిసిపోతుంది. కంపేర్ అంటే చూడటం కదా, ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ చూసి ఎక్కువలోంచి తక్కువ తీసేస్తే అప్పుడు మనకి తెలుస్తుంది. ఓకేమా, చూడమ్మా. టోటల్ ప్రాఫిట్ గాట్ బై ద మర్చెంట్ ఇన్ 1 month. 1 monthకి అతను వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నాడు. అప్పుడంటే ప్రాఫిట్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ రాశాను. ఫస్ట్ ప్రాఫిట్ ఎంత ఉంది 30,000 మైనస్ 25,000. ఎక్కువ వచ్చిన దాంట్లోంచి తనకు లాస్ వచ్చింది తీసేస్తే 30లోంచి 25 పోతే ఎంతమ్మా, ఇంకా 5,000 తనకి ఎంత వచ్చింది ఓవరాల్గా మంత్ మొత్తం ప్రాఫిట్ 5,000. ఓకే, ఫస్ట్ బిట్ కంప్లీటెడ్. ఫస్ట్ బిట్కి మనకి 5,000 దానికి ప్రాఫిట్ వచ్చిందని చెప్పాం. మూవ్ ఆన్ టు సెకండ్ బిట్. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఫస్ట్ దానిలో ఎన్ని బ్యాగ్స్ అమ్మాడో ఇచ్చాడు, కానీ సెకండ్లో ఎన్ని బ్యాగ్స్ అమ్మాడు ఇవ్వలేదు, కానీ ప్రాఫిట్ ఇచ్చాడు. చూద్దామా ప్రాఫిట్ ఆర్ లాస్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్. ఎన్ని బాస్మతి రైస్ బ్యాగ్స్ హీ మస్ట్ బి సెల్ టు హ్యావ్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. ఎన్ని బ్యాగ్స్ అమ్మితే తనకు ప్రాఫిట్ రాదు అండ్ లాసు రాదు, అంటే అమౌంట్ తను పెట్టి ఎంత కొన్నాడో అంతే ఉండిపోతుంది. నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అంటే మనీ ఎక్కువ రాదు, మనీ తగ్గదు. క్వశ్చన్ మళ్ళీ ఉండండి, ఎన్ని బాస్మతి రైస్ బ్యాగ్స్ అమ్మితే తనకి ప్రాఫిట్ ఉండదు లాస్ ఉండదు అంటున్నాడు అని. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ సోల్డ్ ఈస్ 6,400. ఏమన్నాడు 6,400 బ్యాగ్స్. ఇక్కడ రూపీస్ అని ఇవ్వాల, అప్పుడు మనం అమౌంట్ అనుకోకూడదు. నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ 6,400 అంటే 6,400 బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి అమ్మితే అమౌంట్ వస్తుంది కదా, అదే అమౌంట్ లాస్ అమౌంట్. అలానే దీన్ని బేస్ చేసుకొని ఎన్ని బాస్మతి బ్యాగ్స్ అమ్మాడో చెప్పాలి. తనకు ప్రాఫిట్ లేదంట లాస్ లేదంట అంటే బాస్మతి రైస్ బ్యాగ్స్ అమ్మినా కూడా అమౌంట్ సేమ్ వస్తుంది. నాన్ బాస్మతికి అమౌంట్ సేమ్ వచ్చినప్పుడు అతనికి ప్రాఫిట్ లేదు లాస్ లేదు. చూద్దామా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ సోల్డ్. ఎన్ని బ్యాగ్స్ అమ్మాడు 6,400 బ్యాగ్స్. ఒక్కో బ్యాగ్ లాస్ ఎంత 5 రూపీస్. అంటే ఓవరాల్ 6,400 బ్యాగ్స్ అమ్మితే అతనికి లాస్ ఎంత వస్తుందో చూద్దామా. చూడనా, టోటల్ లాస్ గాట్ ఆన్ 6,400 బ్యాగ్స్. దానికి ఒక బ్యాగ్ లాస్ ఎంతో రాసి మన దగ్గర ఉన్న బ్యాగ్స్ రాసా. అప్పుడు ఎంత అవుతుందంటే ఎండింగ్ 2 zeros పెట్టేసానమ్మా. 5 4s 20, 2 ఇక్కడ ఉంది, 5 6 30, 30 + 2 32. ఈ అమౌంట్ ఎంతైతే వచ్చిందో సేమ్ బాస్మతి బ్యాగ్స్ అమ్మితో కూడా తనకు ప్రాఫిట్ ఇంతే వచ్చిందంట. అప్పుడేగా తనకి లాసు ప్రాఫిట్ రెండు ఉండదు. ఈ బ్యాగ్స్ అమ్మితే లాస్ ఎంతైతే వచ్చిందో బాస్మతి బ్యాగ్స్ అమ్మినా కూడా ఇదే అమౌంట్ వచ్చిందంట ప్రాఫిట్. అవి రెండు సేమ్ అవటం వల్ల తనకి ప్రాఫిట్ లేదు లాస్ లేదు. ఇప్పుడు ఈ అమౌంట్ని బట్టి ఎన్ని బ్యాగ్స్ అమ్మాడో కొనుక్కోవాలి. సో ఇది నాన్ బాస్మతి రైస్ ప్రాఫిట్ కూడా ఇదే కదా, చూద్దాం. ఈ స్టెప్ ఎందుకు రాసానంటమ్మా,
క్వశ్చన్లో ఏం చెప్పాడు, అతనికి ఇన్ని బ్యాగ్స్ నాన్ బాస్మతి అమ్మితే ఇంత వచ్చింది, బాస్మతి అమ్మినా కూడా సేమ్ అంతే అమౌంట్ వచ్చింది. ఎలా తెలిసింది మనకంటే తనకు ప్రాఫిట్ లేదు, లాస్ లేదు అని చెప్పాడు. నష్టం ఏం లేదు, ఎంత కొన్నాడో అంతే మిగిలిపోయింది 2 అమ్మితే. అంటే అర్థం ఏంటి, తనకు లాస్ ఎంత వచ్చిందో ప్రాఫిట్ కూడా అంత వస్తేనే తనకి ఏమి మిగలవు, పోవు అని అర్థం. ఇప్పుడు దీన్ని బట్టి మనము అసలు ఎన్ని బ్యాగ్స్ అమ్మాడో తెద్దాం. ఓకేనా? సో ఈ బ్యాగ్స్ అమ్మిన 32,000 వచ్చింది. అంటే ఈ 32,000 తన ప్రాఫిట్ కదా. ఒక్కో బ్యాగ్ 10 రూపీస్ చొప్పున వేసుకుంటే తనకు ఒక బ్యాగ్ వచ్చింది. అంటే ఈ 32,000ని 10 సపరేట్ చేస్తే ఎన్ని బ్యాగ్స్ వస్తుంది అర్థమవుతుందమ్మా. ఈ 32,000ని 10 రూపీస్గా మనం ఇలా సపరేట్ చేసుకుంటూ వెళ్ళగలమా? తెలియదు కదా. అప్పుడు ఈ అమౌంట్ మొత్తం ఎన్ని టెన్స్గా డివైడ్ అయిందో అన్ని బ్యాగ్స్ అమ్మినట్లు లెక్క. అలా మనం కనుక్కోలేం కాబట్టి టోటల్ బ్యాగ్స్ కనుక్కోవాలి కాబట్టి ప్రాఫిట్తో నేను డివిజన్ చేస్తున్నా. అప్పుడు నాకు వచ్చేసరికి టోటల్ బ్యాగ్స్ ఎన్ని వచ్చినాయి, 3,200 బ్యాగ్స్ అమ్మితే తనకి సేమ్ అమౌంట్ వస్తుంది. అర్థం? మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ చూపిస్తా. ఇది నాన్ బాస్మతి కదమ్మా, ఇంకా ప్రాఫిట్ లాస్ ఎంత రావాలి, 5 రూపీస్ లాస్ రావాలి ఒక్కో బ్యాగ్కి. అంటే ఈ 3,300ని 5 చొప్పున పట్టుకుని వెళ్తే ఎంత బ్యాగ్స్ వస్తాయో మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ పద్ధతి ఎందుకు చెప్పానంటే అంతే సేమ్ అమౌంట్ వచ్చింది, దాన్ని 10 రూపీస్గా సపరేట్ చేసుకుంటే ఎన్ని బ్యాగ్స్ వస్తాయి. ఇది క్యాన్సిలేషన్ చేసినా మనకి అంతే. చూసారా, 6,400 బ్యాగ్స్ వచ్చినాయి కదా. సో క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఎన్ని బాస్మతి బ్యాగ్స్ అమ్మాడు. దేర్ఫోర్ టోటల్ 3,200 టోటల్ 3,200 బాస్మతి రైస్ బ్యాగ్స్ అన్ని అమ్మాడు. ఓకేనా? సమ్మర్థమైందా? మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి మొత్తం చూసుకోండి. ఓకేనా? సమ్మర్థమైందా? ఒకసారి 2 బిట్లు ఫస్ట్ నుంచి చూసుకోండి, ఇంకా అర్థమవుతుంది. మీకు ఇంకెక్కడైనా అర్థం కాలేదు, కన్ఫ్యూజన్గా ఉన్నారంటే నాకు దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అమ్మా. మీకు అర్థమయ్యే విధంగా ఇంకొక విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అన్న వర్డ్ని ప్రెస్ చేసి వెంటనే మీకు బెల్ సింబల్ వస్తుంది, అది ప్రెస్ చేయండి. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే అది బ్లాక్లో ఉంటుంది, మీరు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క లైక్ మాత్రం ప్రెస్ చేయండి అమ్మా. తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.